నేను ఫ్రెంచ్ ఫ్రైకి 4 బంగాళదుంపలు తీసుకుంటున్నాను. అయితే ఈ బంగాళదుంపలు బాగా గీసేసుకుందాం. ఈ పీలర్తో నేను బాగా గీసుకుంటాను 4 బంగాళదుంపలను. ఈ విధంగా గీసేసుకున్నాం కదా. మనం పెద్ద దుంపలే తీసుకోవాలి, పొడవుగా ఉన్నాయి. అలాగే అయితేనే ఫ్రెంచ్ ఫ్రైకి బాగుంటాయి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. సైడ్ కట్ చేసుకున్నాం కదా. ఈ మాత్రం దళసరగా కట్ చేసుకుంటేనే ఫ్రెంచ్ ఫ్రైకి కరెక్ట్గా పీసెస్ బాగుంటాయి అన్నమాట. ఒక్కో పీసు ఈ విధంగా ఉండాలి. ఇలా చేసుకుంటే మనం హోటల్లో తింటామా సేమ్ అదే అలాగే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి అన్నమాట. ప్రతిదీ ఇలాగా చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ సైజులోనే చూడండి, ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నాం కదా. అయితే ఇలాగే మనం మొత్తం కట్ చేసుకున్న వాష్ చేసుకుందాం. ఇలాగ మనం స్టవ్ మీద ఎసరు పెట్టుకుందాం. స్టవ్ మీద ఎసరు పెట్టుకున్నాం కదా. ఎసరంలోకి ఒక నిమ్మచెక్క రసం, ఒక స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను. ఈ ఎసరు మరిగేలాగా మనం ఈ దుంపలు 3-4 సార్లు తెల్లగా వచ్చేదాకా కడిగేసుకుందాం. ఇందులో పిండి అంతా పోవాలన్నమాట. అలా 4 సార్లు కడిగేసుకుంటే తెల్లగా వాటర్ వచ్చేస్తుంది. చూడండి, 4 సార్లు వాష్ చేసుకున్నాను. తెల్లగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఎసరు మరిగింది. ఆ విధంగా మరిగితే సరిపోతుంది ఎసరు అన్నమాట. మరిగిన తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకుందాం. ఫ్రీగా ఉన్న దాంట్లోనే వెడపల దాంట్లోనే మనం నీళ్ళు పెట్టుకోవాలన్నమాట. లేకపోతే ఇది ఉడికిన తర్వాత ముక్కలు అయిపోతే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రీగా ఉన్న దాంట్లోనే మనం బంగాళదుంప ఉడకబెట్టుకోవాలి. అలా ఎసర్లు వేసిన తర్వాత 4-5 నిమిషాలు, ఎక్కువ కుక్ అయిపోకూడదు. కుక్వే మనం ఇలా కింద నుండి మీద నుండి కలుపుకొని అనుకో. కింద ఉడుకుతుంది, మీద ఉడుకు. కాబట్టి జస్ట్ ఇలాగా ఉడుకోకుండా ఇలా కలుపుకోవాలి 4 లేక 5 నిమిషాలు. ఎసరు మరిగిన తర్వాత వేసుకున్నాం కదా. 4 లేక 5 నిమిషాలు మాత్రం కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు ఎందుకు వేసామంటే ముక్క చప్పదని ఉండదు. నిమ్మకాయ వేయడం వల్ల ఏమని మనం ఫ్రెంచ్ ఫ్రై వేపుకున్నప్పుడు ఏమని కలర్ మాడడం, సాంచి ఎక్కువ టైం వేపుకున్నా క్రిస్పీగా ఉంటాయి. అందుకని నిమ్మకాయ వేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. 4-5 నిమిషాలు కుక్ అయింది కదా. సరే మొత్తం నీళ్ళు వాటర్ పంపిసుకుందాం. చూడండి, ఈ విధంగా కన్నాలున్న దాంట్లో వాటర్ పంపించుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా పంపించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత మనం ఫ్రెంచ్ ఫ్రై వేసుకుందాం. పూర్తిగా చల్లారిపోవాలి. ఇవి పూర్తిగా చల్లారిపోయింది. మనం ఫ్యాన్ కింద పెట్టేసుకున్న త్వరగా చల్లారిపోతుంది. నెక్స్ట్ ఎక్కువ కాకుండా వరిపిండి 1 స్పూను. అది ఎక్కువ అన్నానికి పిండి నూనెలో పడిపోతుంది అన్నమాట. కార్న్ఫ్లోర్ 1 స్పూను మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. పిండి మొత్తం ముక్కలు కంటిపోయేటట్టు మొత్తం కలుపుకోవాలన్నమాట. ఎక్కువ పిండి వేసుకోవాలి, తక్కువే 1 స్పూనే అలా చల్లుకోవాలి. ఇప్పుడు డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ ముట్టించుకుందాం. డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మరిగిన తర్వాత ఎక్కువ కుక్ అవ్వకూడదు. లో ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలన్నమాట. ఎప్పుడు మనం పెద్ద తీసేసుకోకూడదు. చిన్న కంటైనర్ తీసుకుంటే లోతు ఎక్కువగా ఉంటుంది, ఆయిల్ తక్కువ పడుతుంది, వేయించుకోవడానికి కూడా బాగుంటుంది అన్నమాట. ఆయిల్ మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మనం పెట్టుకోవాలన్నమాట. చూడండి, నూనె మరిగిన తర్వాత ఈ విధంగా చూసుకుంటే తెలిసిపోతుంది. నెక్స్ట్ కొంచెం వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత ఎక్కువ వేగనివ్వకూడదు. 1-2 మినిట్స్ కంటే ఎక్కువగా వేగనివ్వకూడదు. రెండోసారి వేయించుకున్నప్పుడు మనం ఎక్కువ వేయించుకుందాం.
1-2 మినిట్స్ కంటే ఎక్కువ వేయించకూడదు అన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే మెత్తగా ఉంటాయి, హై ఫ్లేమ్లో వేయించుకున్నాం అనుకో మాడిపోతాయి. ఈ మొత్తం అన్ని ఆయిల్ వేయించేసుకుంటే పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలాంటి పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీచ్ చేసుకుంటుంది. మొత్తం వేయించుకుని కదా తీసేసుకుందాం. నెక్స్ట్ ఈ పూర్తిగా చల్లారిపోయినాడు ప్యాన్ కింద పెట్టేసుకున్నా మనకి చల్లారిపోతుంది అనమాట. చల్లిన తర్వాత మళ్ళీ రెండోసారి డీప్ ఫ్రై చేద్దాం. ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాం కదా చల్లారిపోయింది. ఇప్పుడు రెండోసారి డీప్ ఫ్రై చేస్తున్నాం. ఆయిల్ కాగింది. మీడియం ఫ్లేమ్లోనే కూడా రెండోసారి కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. కొంచెం వేయించుకొని హై ఫ్లేమ్లో పెట్టి కూడా మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మెయిన్ లెమన్ వేయడం వల్ల ఏటవుతుందంటే ఎక్కువగా టైం పడుతుంది వేగడానికి, క్రిస్పీగా కూడా ఉంటాయి, కలర్ బేగా రాదు. ఈ విధంగా ఉన్నప్పుడే మనం తీసేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఆయిల్ వేసుకుందాం. మొత్తం అన్నీ ఇలాగే వేయించుకోవాలన్నమాట. మొత్తం అన్ని ఆయిల్ కూడా ఇలాగే మీడియం ఫ్లేమ్లో వేయించుకొని మళ్ళీ చల్లారిపోయిన చాట్ మసాలా, పచ్చికారం, సాల్ట్ వేసి చేసుకుంటే క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రై రెడీ. ఫైనల్గా మొత్తం ఇలా వేయించుకున్నాం అన్నమాట. ఈ కలర్ వచ్చేటప్పుడు మనం వేయించుకోవాలి. ఇలా కింద నుండి మీద కలుపుకుంటూ అలా వేయించుకోవాలి. ఇవి ఇరిగిపోకుండా నెమ్మదిగాన. ఇవి ఎప్పుడు మనం తినే ముందే వేయించుకోవాలన్నమాట. ముందుగా వేయించుకున్నంటే ఎంత క్రిస్పీగా ఉంటే అంత త్వరగా మెత్తబడిపోతాయి. ముందు ఫస్ట్ వేయించేసుకొని చల్లారి పెట్టుకున్నామా, మనం రెండోసారి వేయించుకున్నప్పుడు మనం తినే ముందే వేయించుకోవచ్చు. మనం తర్వాత చేద్దాం అనుకున్నప్పుడు తినే ముందే వేయించుకొని తినాలన్నమాట. అలాగైతే క్రిస్పీగా ఉంటాయి. ఎంత బేగా కరకరలాడితే అంత బేగా మెత్తబడిపోతాయి కూడా. ఇవి చూడండి, ఫైనల్గా ఫ్రెంచ్ ఫ్రై అన్నీ రెడీ అయిపోయి ఈ విధంగా ఉన్నప్పుడు దించేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. స్టవ్ కట్టేసుకుందాం. మొత్తం ఫ్రెంచ్ ఫ్రై రెడీ అయిపోయి చూడండి. అయితే దీనికి ఫైనల్గా మనం ఏంటి, ఆ సాల్ట్ ఆల్రెడీ వాటర్లో వేసుకున్నప్పుడు తక్కువ సాల్ట్ పడుతుంది అనమాట. ఇంకో పచ్చికారం, కొంచెం సాల్ట్. ఆల్రెడీ అవి బంగాళదుంపలు బాగుంటాయి కాబట్టి ఎక్కువ సాల్ట్ పడుతుంది. నెక్స్ట్ పచ్చికారం తీసుకున్నాం కదా, చాట్ మసాలా లేదంటే పచ్చికారం సాల్ట్తో మనం సర్వ్ చేసుకోవచ్చు. అన్నీ ఉండాలని లేదు కదా. నెక్స్ట్ ఇక ఫైనల్గా జల్లించుకొని సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలన్నమాట. చూడండి, క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రై రెడీ. చూడండి, మీరు తప్పక ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి. స్పైసీగా కావాలంటే కొంచెం పచ్చికారం ఎక్కువ కొంచెం వేసుకోవాలి. చూడండి, క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రై రెడీ. చూడండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.